నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో, బేసిక్‌గా ఇవాళ కొత్త టాపిక్ ఏందంటే సిన్సియారిటీ. సిన్సియారిటీ మీద ఎందుకు మాట్లాడదామంటే సిన్సియారిటీ అనేది మీరెవరికీ ప్రూవ్ చేయడం గాదు. ఆర్ మీరంటే ఏందో ఎవరికీ చూపించుకోవడం గూడా గాదు. సిన్సియారిటీ అంటే ఏందంటే ఒక చిన్న కన్సిస్టెన్సీ వన్ స్టెప్ డైలీ అన్నట్టు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. సిన్సియర్‌గా కన్సిస్టెన్సీతో మీరు చిన్న మొక్క నాటిరనుకోండి. ఆ మొక్కకి మీరు డైలీ కన్సిస్టెంట్‌గా డైలీ ఆర్ వీక్లీ మీరు వాటర్ పోసి మంచిగా చూస్తున్నారనుకోండి. అదే సిన్సియారిటీ, కన్సిస్టెన్సీతో కొన్ని ఇయర్స్‌లో పెద్ద చెట్టవుతది. సో, ఇన్ ద సేమ్ వే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ప్లాంట్ ఆర్ ట్రీస్. ఇట్స్ అబౌట్ మీ లైఫ్. మీ లైఫ్‌లో మీరు ఎంత సిన్సియర్‌గా ఉంటారో అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటది. సిన్సియారిటీతో మనుషులు ఏమేమో చేసేస్తున్నారు. సో, నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే, మీరు మీ లైఫ్‌లో మీరు సిన్సియర్‌గా ఉన్నారనుకోండి, యూ విల్ అచీవ్ యువర్ టార్గెట్స్, యువర్ గోల్స్ వెరీ ఈజీలీ అండ్ వెరీ ఫాస్టర్. చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు. వాటెవర్ ఇట్ ఈస్. చదవడం గానీ, ఎడ్యుకేషన్ అది చేయడం, ఇది చేయడం చాలా అనుకుంటారు చేసేద్దామని గానీ, వాళ్ళు సిన్సియర్‌గా ట్రై చేయరు. సిన్సియర్‌గా ట్రై చేసినా కొన్నిసార్లు కన్సిస్టెన్సీ మిస్ అవుతది. సో, వాళ్ళు అనుకున్న దానికి రీచ్ మాత్రం ఎప్పటికీ అవ్వలేరు. సో, నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే, మీరు ఏది స్టార్ట్ చేసినా, మీరు ఏం చేసినా సిన్సియర్‌గా ఉండండి. ప్లస్ కన్సిస్టెన్సీ కూడా యాడ్ చేయండి. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఎక్కడ ఆగరు. రాకెట్‌లకెళ్ళిపోతా ఉంటారనమాట. సో, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అబౌట్ కన్సిస్టెన్సీ. మీరు మీ లైఫ్‌లో సిన్సియారిటీ ఇష్యూస్ వల్ల ఉన్నారనుకోండి, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఏదున్నా మనం కూర్చొని మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ ఎ న్యూ టాపిక్. బాయ్.